గుంటూరులో టీడీపీ వైసీపీ అభ్యర్థుల మధ్య మాటకు మాట మరో లెవెల్ కు వెళ్లింది. పెమ్మసాని టూరిస్ట్ వీసా మీద వచ్చాడంటూ వైసీపీ నేత కిలారు రోసయ్య వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే డబ్బుతో రాజకీయాలు చేసే వారి అంత చూసేందుకే వచ్చానంటూ రివర్స్ అటాక్ కు దిగారు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని. జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఏ ఒక్క రోజైనా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఒక యూనివర్సిటీ అధిపతులతో గాని ఒక కంపెనీ వాళ్ళతో గాని మాట్లాడి సరే పోని ఈ ప్రాంతం నీకు నచ్చలేదు, వేరే ప్రాంతంలో ఎక్కడన్నా తెచ్చావా, ఆ ప్రాంత వాసుల కన్నా నీ వల్ల న్యాయం జరిగిందా, మరి ఎందుకు ఇంట్లో కూర్చొని కేవలం సంక్షేమ పథకాలని ఒకే ఒక్క దానితోటి డబ్బులు వేస్తా పోతే ఈ యువతంతా ఏమి చేయాలి ముందు అని అడుగుతా ఉన్నాను. ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఆర్ఐ టూరిస్ట్ వీసా లాగా వచ్చాడు ఈరోజు గుంటూరు పార్లమెంట్కి. మరి పాపం అతనికి ఏం తెలీదు, ఎందుకంటే ఆయన ఏదో నేను పుస్తకాలు రాశాను పెద్ద మేధావని అనుకుంటా ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగస్తులు 1,37,000 లేదు, వాలంటీర్స్ 2,60,000, 4 లక్షల ఉద్యోగాలు మొదటి 6 నెలల లోపల వచ్చారంటే మరి అది ఉద్యోగాలు కావా, అది యువతకు కాదా? సో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో చేయలేని అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇవాళ ఒక దుష్ప్రచారంతో బతుకుతా ఉన్నారు. వీళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఉన్న అలవాటు ఏంటంటే ఒక అబద్ధాన్ని 1,00,000 సార్లు మాట్లాడే అలవాటు. కానీ ప్రజలు ఎక్కడ కూడా వీళ్ళని నమ్మే స్థితిలో లేరు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, మనం సమాజంలో ఇట్లా వెళ్తా ఉంటే యువత బయటకు వచ్చి చూశారు అంటే ప్రభుత్వాలు మారిపోయినట్టే అని. అది ఈ రోజు నాకు కనిపిస్తా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై ఉన్నారు. మీరు ఎలాంటి గెలుపు మాకు తీసుకురావాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో గెలవలేని విధంగా మీరు మాకు తీసుకురావాలి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే మెడికల్ డిపార్ట్మెంట్లో ఇతరిట్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కల్పించారు. మీ హయాంలో కన్నా గైరుగా మరి ముఖ్యమంత్రి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇంకా చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పరిశ్రమలో కూడా ఇవాళ మెటీరియలైజ్ అయితే ఇంకా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో తప్పకుండా రానున్న సంవత్సరంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 స్థాయికి ఎదగడానికి పునాదులు జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. ఎప్పుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో ఈ రాష్ట్ర ప్రజానికి నిరంతరం మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.